ఇటు ఆధ్యాత్మికంగా నా తండ్రి అన్ని విధాల నా తండ్రి పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉండగా, అయా నా తండ్రి పందిపు రంగంలో ఉన్నాము కనుక వెనుదిరిగిన వాడు నీకు పాత్రుడు కాడు అన్నావు కాబట్టి శరీర బలహీనతలతో నాయన కొన్ని ఇబ్బందులతో, ఆటంకాలతో, అవరోధాలతో సమస్తము నా తండ్రి అయా నా తండ్రి నీ మీద వేయిచ్చు నా ప్రభ ఈ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళుచు ఉండగా నీ ఆత్మ నాకు తోడుగా ఉంచి ఒక గొప్ప కార్యము నా తండ్రి నాయన ఈ సంవత్సరంలో నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. సంవత్సరం రోజుల నుంచి నేను పడిన వేదనకు నా తండ్రి నాకు సమాధానాన్ని ఇచ్చి నీ కృప నాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈవేళ నా తండ్రి ఈ సాక్ష్యం విన్న ప్రతి హృదయాల్లో బలపరిచి అయా జీవము కలిగిన నీ వైపు చూసి వారి జీవితాల్లో అనేక అద్భుతాలు పొందుకునే కృప దయచేయమని ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ బలహీనంగా ఉన్న నా పని బలమైన హస్తముంచి ఈ దినము నన్ను నిలబెట్టి నా తండ్రి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని నెమరివేసే అనుభవంలో ప్రతి ఒక్క బిడలను స్థిరపరిచి నీ ఆత్మ నడిపింపును మా మీదుంచి ప్రతి అల్లరాశక్తిని బంధించి నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. చూడండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చలమా. పరిశుద్ధాత్మ దేవుడి వాక్కుతో మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే యూదా రాజుగా ఉన్న సొలొమోను గారి గురించి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మనము ఆ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈరోజు ఆయన సహాయాన్ని కోరుకున్నాం. సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి ఒక మాట చెప్తున్నాడు. రాజ్య భారాన్నో లేకపోతే బాధ్యతలనో ఆస్తిపాస్తులనో అంతస్తులనో చెప్పటల్లా. ఎందుకనంటే దావీదు గారు సమయం అయిపోయింది, ఆయనకు చనిపోయే పరిస్థితి దగ్గరకు పడింది. కాబట్టి దావీదు గారు ఏమంటున్నాడంటే తన కుమారుడు పిలిచి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే అంటాడు కదా, కుమారుడా నా మరణకాలము సమీపించింది, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవలసి ఉన్నది అన్నాడు. అంటే ఆ మాట ఎందుకు అన్నాడు అనంటే మనము రాజులమై ఏలినంత మాత్రాన మనకు స్పెషల్ ఏమో ఇన్విటేషన్ ఇక్కడేం లేదు. నువ్వు ఎంతటి గొప్ప స్థిరుడువైనా కావచ్చు, ఎన్ని రాజ్యాలు ఏలినా కావచ్చు, నిన్ను పెట్టేది ఆ యొక్క 6 అడుగులే. కాబట్టి లోకులందరూ ఏ రీతిగా పోతున్నారో నేను కూడా ఆ మార్గున వెళ్ళబోతున్నాను. కాబట్టి ఇదిగో నీకు చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి అని అన్నాడు. ఏమిటి అనంటే అంటున్నాడు కదా, మొట్టమొదటగా ఏం చెప్పాడంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట విను. నీవు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వెక్కడ తిరిగినా, నువ్వు ఏం చేసినా కానీ నీకు జయమే తప్ప అపజయం అనేది నీ జీవితంలో చూడవు అన్నాడు. అని నేను రాజును కదా అనుకొని నీ ఇష్టానుసారంగా ఉండొద్దు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏ రీతిగా మోషే ధర్మశాస్త్రమును మరి దేవుడు వారికి ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు బ్రతుకు అని తన కుమారుడైన సొలొమోనుకి తన తండ్రి అయిన దావీదు గారు చెప్పిన మాట ఏంటంటే ఒకటే ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే నువ్వు స్థిరుడు అయినా కానీ ఒకానొక సమయంలో మరి మరణం అనే ద్వారము గుండా వెళ్ళే రోజు అనేది ఒకటి ఉన్నది, అది జ్ఞాపకం చేసుకో అన్నాడు.
ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నువ్వు ఒక మంచి లైఫ్ నువ్వు కలిగి ఉండాలి అని అంటే, నీకు ఎదురు లేకుండా నీ యొక్క జీవితంలో మరి అభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే, నీ శక్తి వల్ల కానీ నీ జ్ఞానం వల్ల కానీ అది ఏది నువ్వు పొందుకోలేవు, కానీ ఒక్క దేవుని వలనే నీకు అట్టి జీవితం అనుగ్రహించబడుతుంది అని ఆయన ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాకు నీవు మొదట భయపడు, దేవునికి భయపడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఇక నీకు ఈ లోకంలో ఎదురనేది లేదు అని చెప్పేశాడు అని. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే ఇక దావీదు గారు తన కుమారుడికి రెండే విషయాలు చెప్పాడు. మరణ విషయమై ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఈ లోకంలో నీ యొక్క లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలనంటే నువ్వు దేవునికి భయపడక తప్పదు, కాబట్టి దేవునికి భయపడు అని ఈ రెండు విషయాలు ఇక్కడ సొలొమోనుకు చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక ఈ యొక్క దావీదు చరిత్ర ముగిసిపోయిన తర్వాత సొలొమోను రాజు కావటానికి ముందు అసలు సొలొమోను అనంటే ఏమిటి అనంటే, దావీదు తన కుమారుడికి ఈ సొలొమోనుకి సొలొమోను అని ఎందుకు పేరు పెట్టాడు అనంటే, దావీదు తన జీవితం అంతా కూడా యుద్ధాలమయమట. ఎక్కడ మొదలైన యుద్ధాలు? గొర్రెలు మేపుతూ ఉంటే ఎలుగుబంటి వచ్చింది, అక్కడ మొదలయ్యింది. సింహం వచ్చింది, చీల్చివేశాడు. గొల్యాతు వచ్చాడు. తర్వాత రాజై పట్టాభిషేకము పొందిన తర్వాత ఎన్నో యుద్ధాలు తన యొక్క మరి దేశ ప్రజల కొరకు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే దావీదు గారు అంటాడు దేవునిని, అయ్యా నీ కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలని నాకు ఆశగా ఉంది, నేను మందిరాన్ని కడతాను అని దావీదు గారు దేవునితో మాట్లాడితే దేవుడు అంటాడు కదా, నీవు కట్టొద్దు అన్నాడు. ఎందుకని? నీ చేతులు రక్తముతో తడిచినాయి కాబట్టి, ఎన్నో యుద్ధాలు నువ్వు చేసావు, రక్తముతో తడిచిన చేతులతో నాకు నీవు మందిరాన్ని కట్టొద్దు అన్నాడు. సమస్తాన్ని సమకూర్చు, నీ కుమారుడు చేత నేను కట్టించుకుంటాను అని అన్నాడు. అందుకని తన జీవితం అంతా కూడా యుద్ధాలు చేశాడు కాబట్టి, అందుకనే దావీదు గారు తన కుమారుడికి ఒక పేరు పెట్టాడు. ఏంటనంటే సొలొమోను అని. సొలొమోను అనంటే అర్థం ఏమిటనంట? సమాధానపరుచువాడు. ఆ తర్వాత సమాధానకర్త అని కూడా అర్థం. అంటే దావీదు గారు ఏమనుకున్నాడంటే, నా కొడుకు జీవితంలో తను రాజైన తర్వాత ఆ రాజ్యం అంతా సమాధానంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, శాంతితో ఉండాలి. కాబట్టి తన పేరును బట్టి తన యొక్క లైఫ్ అనేది ఉండాలి అనుకొని, తన యొక్క ఆశను బట్టి తన కుమారుడికి పెట్టిన పేరు ఏమిటనంటే సొలొమోను. సమాధానంగా ఉండు, సమాధానకర్తగా నీవు నీ జీవితంలో వర్ధిల్లు అని పెట్టాడు. అలాగే ఈ సొలొమోనుకు మరికొన్ని పేర్లు ఉన్నాయి. వాటిలో ఇంకొక పేరు ఏంటంటే దేవుడు పెట్టిన పేరు కూడా ఒకటి ఉంది. దేవుడు ఏమని పేరు పెట్టాడు అని అంటే ఎదిద్యా. ఎదిద్యా అని పేరు పెట్టాడు. ఆ యొక్క ఎదిద్యా అని పేరుకు అర్థం ఏమిటి అనంటే, అంటున్నాడు కదా, యెహోవాకు ప్రియుడు. అంటే దేవునిని ప్రేమించేవాడు, దేవునికి ప్రీతికరముగా ఉండేవాడు అని దేవుడు పెట్టుకున్నాడు. సొలొమోనుకి రెండో పేరు ఏం పేరు అంటే ఇది ఎదిద్యా. ఈ ఎదిద్యా అనేది దేవునికి ప్రియమైనదిగా ఉన్నది కాబట్టి ఈ సొలొమోనుకు పెట్టడం అనేది జరిగింది. అలాగనే దావీదు గారి భార్య అంటే సొలొమోను గారి తల్లి కూడా ఒక పేరు పెట్టింది కొడుకుకి. ఆమెమి పేరు పెట్టిందయ్యా అని అంటే లెమూయేలు అని పేరు పెట్టుకుందంట. లెమూయేలు అని అంటే అర్థం ఏమిటి అనంటే యెహోవాకు సమర్పించబడిన వాడు. యెహోవాకు నేను ఇచ్చేశాను, ఇక తన జీవితం అంతా కూడా ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి, కాబట్టి నా యొక్క బిడ్డ దేవునికి సమర్పించబడిన వాడు అని, మరి దేవునికి సమర్పించబడిన వాడు అనే అర్థం వచ్చే ఈ లెమూయేలు అనే పేరును ఆమె ఇక్కడ సొలొమోనుకు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తే, వీళ్ళ ముగ్గురు సొలొమోను గారి జీవితంలో మరి మెయిన్ ఎవరు? తండ్రి, తల్లి, తర్వాత దేవుడు. వీళ్ళ ముగ్గురు మన జీవితంలో కూడా ప్రాముఖ్యులు ఎవరయ్యా అంటే వాళ్ళే.
అయితే సలోమోను గారికి మరొకరు ఇంకొక పేరు పెట్టింది ఎవరయ్యా అనంటే, ప్రజలు పెట్టి ఉండవచ్చునంట పేరు. ఏమని పేరు పెట్టారు ఆయనకు? ప్రసంగి. ప్రసంగి అనంటే ఆయన చాలా బాగా మాట్లాడగలడు, చాలా ఆకర్షణీయంగా మాట్లాడగలడు, అనర్గళంగా మాట్లాడగలడు. కాబట్టి ప్రజలందరూ ఆయనను మెచ్చి పెట్టిన పేరు ఏమిటి అంట? ప్రసంగి. ఇప్పుడు సలోమోనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. ఒకటి తండ్రి పేరు పెట్టాడు, సలోమోను అంటే సమాధానకర్త, సమాధానపరచువాడు. దేవుడు పెట్టాడు, యెహోవాకు ప్రియుడు. తల్లి పెట్టింది, దేవునికి అర్పించబడిన వాడు అనని. ఆ తర్వాత ప్రజలు పేరు పెట్టారు, ఈయన ఒక మంచి ప్రసంగి అనని. మంచిదే. తన జీవితంలో ఈ పేర్లు పెట్టబడి ఉన్నాడు కాబట్టి ఈ 4 విధాలైన పేర్లు కూడా తనకెంతో దీవెనకరమైనవి, తనకెంతో ఆశీర్వాదకరమైనవిగా కనబడుతున్నాయి. అయితే పేర్లు పెట్టుకున్నాడు కానీ పేరుకు తగిన జీవితాన్ని కలిగి ఉన్నాడా లేదా? ఈరోజు మన యొక్క చూస్తూ ఉన్నాం, మన యొక్క సమాజంలో కూడా చాలామంది పేర్లు పెట్టుకుంటారు. సమాధానము అంది ఎంత డిఫరెంట్ అంటే ఆ తన జీవితంలో సమాధానమే ఉండదు. సంతోషము ఎప్పుడు దుఃఖముఖమే కదా. ఇట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటాం. వాళ్ళకు చూసే కొంతమంది అనుకుంటారు, ఏం పేరు అసలు, ఈ పేరుకు తగినట్లుగా కూడా లేదేంది సమాధానం అని అంటే సమాధానమే ఉండదు. ఎప్పుడు ఏదో ఒక దిగులు చిందుతో. సంతోషము ఎప్పుడు ఆ మొక్కలు ఏడిపే తప్ప సంతోషాన్ని చూడలా. నిరీక్షణ, ఏమి నిరీక్షణ, ఎప్పుడు ఎదురు చూపులేదప్ప ఆ యొక్క దేవుని మీద ఆధారపడి ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగినట్టే లేదే అనుకుంటాను. మనం ఎలా అనుకుంటున్నామో ఈరోజు సలోమోను గారి యొక్క జీవితంలో కూడా తనకు పేర్లు ఎంత ఉన్నతమైన పేర్లు పెట్టబడి ఉన్నవో, ఈరోజు ఈ పేర్లన్నిటిలో కూడా ఒక్క పేరు గురించే మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు పెట్టిన పేరు గురించి అయ్యా అనంటే, తన తండ్రి పెట్టిన పేరు ఏం పేరు పెట్టాడు? సమాధానము అని పెట్టాడు కదా. ఈ సమాధానము గురించి మనం ఒకసారి చూడగలిగినట్లయితే చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీయులు అను జనములు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సలోమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని హృదయమును త్రిప్పివేసిరి. చలమా ఇక్కడ మనము చూడగలిగినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే తన తండ్రి కుమారుడుకు ఆశించి ఏమని పేరు పెట్టుకున్నాడు అనంటే సమాధానము అని అన్నాడు. ఎందుకంటే తను రాజ్యములో తన రాజ్య భారము మొదలైన దగ్గర నుంచి దావీదు జీవితంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాబట్టి నా తర్వాత నా కుమారుడు రాజుగా మరి పట్టాభిషక్తుడు కాబోతుడు కాబట్టి ఆ రాజ్యమంతా కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి అని ఒక మంచి నామకరణ చేసినట్లుగా మనం చూసాం. కానీ దావీదు గారు ఆశించినట్లుగానే రాజ్యంలో ఎటువంటి గొడవలు అనేవి లేవు. ఇక్కడ సలోమోను గారు రాజైన తర్వాత హమాత్ మీద ఒక యుద్ధం మాత్రమే జరిగింది. ఆ తర్వాత తన కాలంలో యుద్ధాలు లేవు. ఏక చక్రవర్తిగా ఏలేడంట. ఎన్ని సంవత్సరాలు ఆయన రాజుగా ఇశ్రాయేలును ఏలేడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరములు రాజుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 40 సంవత్సరములు ఇక సలోమోనుకు ఎదురు లేరు. ఏ వ్యక్తులు కూడా అతనికి ఎదురు పోటీ తత్వం కలిగిన వారు కానీ అలాగనే తను మధ్యలోనే ఆ యొక్క రాజుగా మరి పక్కకు తొలగటం కానీ లేదు. ఇలాంటి పరిస్థితిలో
అంత మగుటము లేని మహారాజుగా 40 సంవత్సరాలు ఏకచక్రవర్తిగా ఏలుతున్న సందర్భం. ఇంకొక విషయం ఏంటయ్యానంటే, ఆయన మరి ఏలన ఆరంభించిన తర్వాత ఒక్క హమాత్ మీదే ఒక చిన్న యుద్ధం అనేది తనకు ఆ యొక్క యుద్ధమే జరిగింది. ఇక తర్వాత ఈ 40 ఏళ్ళు కూడా అతనికి యుద్ధాలు లేవు. అయితే ఇప్పుడు రాజ్యం ఎలా ఉన్నదయ్యానంటే, నెమ్మదిగా సంతోషంగా, ఏ యుద్ధాలు లేకుండా, ఏ మరణ పరిస్థితులు లేకుండా, ప్రాణ నష్టం లేకుండా చాలా బాగుంది. అయితే దావీదు గారు పెట్టిన పేరుకి మరి ఆ యొక్క దేశము సమాధానంగా ఉంది, కానీ ఆ పేరు ఎవరైతే పెట్టించుకున్నారో అతనికి పోయింది సమాధానం. ఎందుకు పోవలసి వచ్చింది అని అంటే, ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు భక్తుడు ఒక మాట పలికాడు. ఏమిటనంటే, ఒకవేళ నా కన్ను నన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని వెంటనే నేను పెరికి అగ్నిలో పడవేస్తాను అన్నాడు. ఎందుకని? ఆ కన్ను నన్ను అభ్యంతరపరిస్తే లోకములో ఉన్న ఆకర్షణలు నన్ను ఆకర్షిస్తాయి. కాబట్టి నేను మలినపడిపోతాను, దేవునికి నేను దూరం అయిపోతాను, నా హృదయంలో పాపానికి చోటిచ్చిన వాడును అవుతాను. ఇప్పుడు నేను మరి చూపు చూడనేలా, పాపాన్ని నేను ఆశించనేలా, ఆ పాపం వల్ల దేవుని నిత్యత్వాన్ని నేను పోగొట్టుకోనేలా. కాబట్టి నా యొక్క అవయవములో ప్రధానమైనది కన్నే. కాబట్టి ఈ కన్ను ద్వారా జరిగించిన పాపాన్ని బట్టి నా సర్వ శరీరము యుగయుగములు అగ్నిలో కాలే కంటే, ఏ కన్ను అయితే నన్ను అభ్యంతరపరుస్తుందో దానిని పెరికి నేను ఆ క్షణమే అగ్నిలో పారవేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ మనము చూడగలిగినట్లయితే సొలొమోను యొక్క జీవితంలో మనం చూస్తే ఆ యొక్క పేరు సమాధానకర్తగా ఉండవలసిన తన జీవితంలో మొట్టమొదటిగా పాపము ఎక్కడ చోటు చేసుకుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనములో 5 జాతుల ప్రజలు ఉన్నారు. చూసారా? 5 జాతుల ప్రజలు ఉన్నారు. ఈ 5 జాతుల ప్రజలు ఎలాంటి వాళ్ళయ్యానంటే అంటున్నాడు కదా, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనులు. వీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, దేవతల తట్టు మిమ్మల్ని తిప్పుతారు. కాబట్టి మీరు వారితో సహవాసం చేయొద్దు, వారితో మీరు వియ్యమందొద్దు. ఒకవేళ వారే వచ్చి మీతో స్నేహం చేస్తాను అన్నా కూడా మీరు వారిని చేరనీయొద్దు అని అన్నాడు. ఎందుకనంటే వాళ్ళు విగ్రహారాధికులు. కాబట్టి మీ హృదయాలను వారు మార్చే పరిస్థితులు ఉన్నవని ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని చెప్పారు. ఇప్పుడు ఆ మాట ఎవరు సీరియస్గా తీసుకోవాలి? రాజు సీరియస్గా తీసుకోవాలి. తన రాజ్యంలో ఎవరైనా దేవుని మాటని ధిక్కరిస్తే అప్పుడు రాజు పరిష్కరించాలన్నమాట. ఏమని? దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళతో సహవాసము చేయొద్దన్నాడు, వీళ్ళతో వియ్యమందొద్దన్నాడు. ఒకవేళ మనము చేయకపోయినా వారే వచ్చి మనతో సహవాసం చేస్తానన్నా కానీ నిర్దాక్షిణ్యంగా వారిని మీరు దూరం పెట్టండి అని అన్నాడు. ఎందుకు అని అంటే వారు విగ్రహారాధికులు. ఎందుకని దేవునికి విగ్రహారాధికులు అంటే అంత కోపం, అంత బాధ? ఎందుకనంటే దేవుడు అంటాడు కదా, ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని మీరు పూజించొద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడు లేడు, నేనే మీకు దేవుడిని అని అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు. ఆయనే మన దేవుడు. అయితే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే ఈ విగ్రహాలు ఎలాంటివయ్యానంటే, ఒక మనుషుడు తన మనసులో ఉన్న రూపాన్ని ఒక బొమ్మగా చేస్తే ఆ బొమ్మకు నువ్వు నమస్కరిస్తున్నావనంటే ఇప్పుడు నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు గుర్తురాడు. ఇప్పుడు నీ దేవుడు ఎవరు? నువ్వు దేనినైతే ఆశిస్తావో అదే నీకు దేవత, అదే నీకు దేవుడు. అందుకనే దేవుడు అంటాడు కదా, నేనే ఈ విశ్వంలో నేనే దేవుడుని తప్ప మరొక దేవుడు అనేవాడు లేడు, ఉండడు. అదేంటి మరి కోట్ల మంది దేవుళ్ళుగా చలామణిలో ఉన్నారుగా అనంటే ఎవరికి కూడా పునరుద్ధానము లేదు, ఆయన మాత్రమే పునరుద్ధానుడయ్యాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 జాతుల ప్రజలను మీ దరికి చేరనియొద్దని ఇశ్రాయేలు సర్వ సమాజంతో దేవుడు మాట్లాడాడు. అయితే తప్పు చేసిన వాడిని సరిదిద్దవలసిన రాజు ఏం చేస్తున్నాడంటే, ఏ స్త్రీలు అంటే ఏ మరి ప్రజల జోలికి వెళ్ళొద్దన్నారో వాళ్ళలో కొంతమందిని తెచ్చిపెట్టుకున్నాడంట. ఎవరు? సొలొమోను గారు.
కొంతమందిని తీసుకొచ్చి తన ఇంట పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని. టోటల్గా మనం చూడగలిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ సొలొమోను దగ్గరకు వచ్చేవరకు అన్యులు అంటారు కదా, ఇది బైబుల్ అంటారు కదా, ఇది బూతుల గ్రంథము అని కూడా ప్రస్తావించారు. ఒక్కడికి 1000 మంది భార్యలు ఉంటవేంటి, అంత దేవుని ఆత్మ కలిగిన వాడు ఉంచుకోవటం ఏంటి, తన కన్నునే నియంత్రించుకోలేనడు ఒక రాజు అవ్వటం ఏంటి, ఇదంతా కూడా వ్యర్థత అని అన్నట్లుగా వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు వాళ్ళు అలా చేస్తుంటే ఎందుకు ఊరుకున్నాడు అని అంటే, దేవుడే దీనికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే అది అజ్ఞాన దశ అన్నాడు. ఏమి దశ అంటది? అది అజ్ఞాన దశ, చూచి చూడని టైం అంటది. అయితే ఇప్పుడు అది పాత నిబంధనలో దేవుడు వారికి చెప్పినది ఏంటంటే ఇది అజ్ఞాన దశ, చూసి చూడనట్టుంది. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక ఇలా ఉండటం మంచిది కాదునని కొన్ని షరతులు పెట్టేశాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేవరకు ఎలా ఉన్నదో తెలుసా? ఒక వ్యక్తి మరొక వ్యక్తి అందంగా ఉన్నారని వాళ్ళ అందాన్ని పొగిడినా, వాళ్ళని మనసులోకి తెచ్చుకున్నా, దేవుడేమన్నాడు తెలుసా? ఏ మనిషినైతే నువ్వు చూసి ఇష్టపడతావో ఆ క్షణమందే ఆ వ్యక్తితో నువ్వు పాపము చేసినట్టు నేను రాసేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు కేసు నమోదు చేస్తా అన్నాడు. ఎందుకయ్యా అలా చేస్తున్నావు అని అంటే ఆయన అంటున్నాడు కదా, అది అజ్ఞాన దశ, ఇదైతే మాత్రము అన్నీ కూడా చాలా షరతులతో కూడిన పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదనంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సొలొమోను గారి దగ్గరకు వచ్చేవరకు దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ యొక్క జాతుల్లో ఉన్న వాళ్ళని కొంతమంది స్త్రీలను తెచ్చి వివాహము చేసుకొని, కొంతమంది తన కంటికి నచ్చి వారు తెచ్చుకుని తన ఇంట పెట్టుకున్నాడు. ఇది దేవుని సన్నిధిలో చేసిన మొట్టమొదటి పాపము ఏదైనా ఉన్నదంటే సొలొమోను జీవితంలో పాపము చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే తన కన్నే. అందుకే అంటాడు, నా కంటితో దేనినైతే ఆశించానో అది పొందకుండా నేను ఉండలేదు అని అంటాడు. సాధ్యమవుతుందా? అందరికీ చూసి ఆశిస్తారు కానీ అది పొందుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఏది ఒక బంగారం కొనాలనే ఆశ ఉందనుకోండి, ఒక నక్లీస్ చూసి వచ్చాం, మన స్థితికి అది చాలా కష్టతరం. కానీ మనసులో అనుకుంటాం, అబ్బా నాకు ఆ నక్లీస్ వస్తే ఎంత బాగుండు అనుకుంటాం. అయితే అది పొందలేమని కూడా మనకు తెలుసు. అలాగనే మరి కొంతమంది యవన పిల్లలు ఉన్నారనుకో, ఒక మంచి లగ్జరీ బైక్ చూసాడు అనుకో, వాడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముండదు. కానీ మనసులో ఏముంటుంది? అబ్బా అసలు ఆ బైక్ అసలు వాళ్ళు నడుపుతుంటే ఎంత బాగుంది, నేను కూడా కొనుక్కుంటే బాగుండు. కన్ను ఆశించింది కదా, ప్రతిదీ చేయాలంటే కన్నే. అయితే అది ఆశించినప్పుడు నీ స్థితిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ధన్యులు కాగలుగుతాం. అయితే సొలొమోను గారు జీవితంలో ఆయన ఇచ్చిన మాట ఏంటయ్యి, చెప్పిన మాట ఏంటంటే అంటాడు కదా, నా కంటితో నేను దేనినైతే ఆశించానో అది పొందకుండా నేను ఉండలేదు, సమస్తాన్ని నేను పొందేశాను అన్నాడు. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే అసలు సొలొమోను గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, మొదట ఆత్మీయతలో బలంగా ఉన్నవాడు, అలాగే దేవుని ఆత్మచేత మరి నడిపించబడిన వాడు, దేవునికి ప్రియుడుగా ఉన్నవాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, అందుకనే పేరు పెట్టుకున్నాడు కదా, యెదిద్యా అంటే యెహోవాకు ఇష్టుడు, చాలా ప్రియమైన వాడు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మొట్టమొదట తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయినప్పుడు ఇక్కడ సొలొమోను ఎలా ఉన్నాడు అంటే దైవభక్తి కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నాడు. అయితే రాజైన వెంటనే యవనస్తుడు కదా, వెంటనే అనుకున్నాడు, హడావుడిగా ఏదో ఒకటి చేసేయాలనుకున్నాడు. ఒక కేసు వచ్చింది, నా తెలివి నా జ్ఞానం అన్నాడు, భయంకరంగా ఓడిపోయాడు. ఏం సమాధానం వాళ్ళకి తీర్పు తీర్చలేకపోయాడు. ఈ కారణంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అనుకున్నాడు, ఎవరెవరే చాలా తప్పు చేసేమే, దావీదు గారంటే చాలా తలబండిన ఆయన కొడుకుని ఏదో లైన్లో వచ్చాడు కానీ మొదటి కేసే విఫలత చెందాడు. ఇతడు వయసులో చిన్నవాడే, జ్ఞానంలో చిన్నవాడే, మనల్ని ఎట్ట పరిపాలన చేస్తాడు అనుకుని ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. అలాంటి పరిస్థితిలో సొలొమోను గారు చేసిన పని ఏంటయ్యానంటే, ఆ దేవాతి దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి 1000 దహన బలులు అర్పించాడట. 1000 దహన బలులు అర్పించి ఆయన దేవుని సన్నిధిలో భక్తితో శ్రద్ధతో దేవుని అనుగ్రహము పొందేంత వరకు వేడుకున్నాడట. ఆ దేవుని మహాకృప అతని మీద ఉండటం వలన దేవుని స్వరము తనకు వినబడింది.
సొలొమోను ఇంత భక్తితో ఇంత శ్రద్ధతో నన్ను వెతుకుతున్నావు కాబట్టి ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన అంటాడు కదయ్యా, నాకు మరి ఐశ్వర్యమో ఘనతో గొప్ప పేరు నాకు వద్దు, కానీ నా తండ్రి పేరు నేను నిలబెట్టుకోవాలి. అయితే నీ సహాయము నాకు కావాలి. నా తండ్రి పేరు నేను చెడగొట్టకూడదు అని అనుకుంటే నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని అన్నాడు. జ్ఞానము దయచేయి ప్రభువా అంటే దేవుని కంట ముచ్చటేసిందట. ఇంత భక్తితో ఇంత శ్రద్ధతో ఇంతగా నన్ను ఆరాధించి ఈ రీతిగా ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు నేను జ్ఞానముతో పాటు మరి ఐశ్వర్యము ఘనతలు నీకు ఇస్తున్నానని అప్పుడు సొలొమోనుకి దేవుడు ఉచితమైన ఐశ్వర్యమును ఘనతను ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఇచ్చాడు? తన భక్తిని మెచ్చాడు, తన ఆత్మీయతను మెచ్చాడు కాబట్టే ఆయన ఇచ్చాడు అనమాట. ఎగస్ట్రా మరి ఆశీర్వాదం ఏమిటంటే ఘనతలు దేవుడు ఇక్కడ సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చిన తరువాత అక్కడ ఎప్పుడైతే జ్ఞానం పొందుకున్నాడో తన దగ్గరికి మరలా రెండో కేసు వచ్చింది. ఆ రెండో కేసు ఏంటయ్యానంటే, ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొని వస్తారు ఆయన దగ్గరికి. వచ్చి ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంటారు. అసలు ఉన్న వాళ్ళకు మైండ్ పోతా ఉంది. ఏందిరా ఇద్దరు కూడా ఎవరు తగ్గటల్లా, ఇద్దరు కూడా ఒకే ప్రేమ చూపిస్తున్నారు. ఇద్దరు మాట కూడా నిజమేమో అనిపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. అయితే ఈరోజు ఇద్దరు పిల్లలు పుడతారు. ఒక ఆమె పిల్లలు చనిపోతాడు, ఒక ఆమెకేమో బ్రతికి ఉంటారు. అయితే ఇక్కడ ఆ కేసు ఎప్పుడైతే డీల్ చేయడానికి తన దగ్గరికి వచ్చిందో అప్పుడు దేవుని అనుగ్రహాన్ని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని ఉన్నాడు. కాబట్టి సొలొమోను గారు చూసి ఒక మాట ఏమంటాడంటే, వీళ్ళిద్దరూ పోటాపోటీలుగా నాకు కావాలంటున్నారు కాబట్టి కత్తి ఒకటి తీసుకురండి, ఒక 2 ముక్కలు చేద్దాం, చెరో ఒకటి ఇద్దాం, ఏ పేసీ లేకుండా పోద్ది. ఇద్దరు కావాలంటున్నారుగా, సరే ఇద్దరికి చెరో ఒక ముక్క ఇద్దాం, తీసుకురండి కత్తి అని అంటే తెచ్చారు. ఆ పిల్లోడిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అసలు తల్లి ఉందో చూసారా, పరుగులు తీసుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుందట. అయ్యా, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, నాకొద్దు, ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డ ఎక్కడున్నా తన ప్రాణాలతో ఉంటే బాగుండు, ఆ బిడ్డను చంపొద్దయ్యా, తనకే ఇచ్చేయ్యా అని అందంట. అప్పుడు సొలొమోను గారు అన్నాడట, నువ్వు తీసుకో ఆ బిడ్డ నీ బిడ్డే. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు అంత చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోను గారికి రాజకుమార్తెలైన భార్యలు 700 మందిని ఇచ్చి పెళ్లి చేశారని అంటే, ఇక్కడ మనం ఒక మాట చూస్తే ఆయన పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అని అంటే, తన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు దశ దిశలా వ్యాప్తి చెందినవి అనంటే యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడంట. ఇక చరిత్రలో ఆయన కట్టిన దేవాలయం తప్ప మరెక్కడ కూడా లేనంత వైభవంగా ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని డిజైన్ చేపించి మరి ఒక మంచి కట్టడ కట్టించాడు. అనేక రాజ్యాలు, అనేక దేశ ప్రజలు కూడా సొలొమోను గారి యొక్క వైభవం, ఆయన కట్టించిన మందిర విధానము, ఆయన ఏలుతున్న విధానం ఇదేంటి, ఎక్కడ లేని విధముగా ఆయనకు శత్రుశేషం లేకపోవటం ఏంటి, ఒక యుద్ధం లేకపోవటం ఏంటి, అసలు ఆ మందిరాన్ని కట్టడానికి అంతటి జ్ఞానం ఎక్కడది అతనికి అని అనేక రాజులు మరి ఆయన జ్ఞానానికి మురిసిపోయి వాళ్ళ కుమార్తెలు ఇచ్చి మరి వివాహాలు చేశారంటయ్యా, నువ్వు నా పిల్లను నువ్వు భార్యగా చేసుకో, నీ భార్య అంటే సొలొమోను గారు మా అల్లుడు, నాకెంత గర్వమో, ఎందుకని నీ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది. అందుకే కదా షాబా దేశం, షాబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యెరూషలేము దేవాలయాన్ని చూడడానికి వచ్చింది. సొలొమోను గారి యొక్క ఘనత చూడడానికి ఆమె ధనం తీసుకొని, అలాగే పనివారం తీసుకొని కొన్ని వేల మైళ్ళ ప్రయాణం చేసి మరి యెరూషలేముకు చేరుకుంటే ఆమె తెచ్చిన గిఫ్ట్లతో పాటు ఇంకా డబల్ రెట్టింపు ఇచ్చేసేసి ఆమెను మరలా సాగనంపాడట. కొన్ని దినములు ఆమె మరి తన యొక్క వైభవాన్ని చూసి, తన యొక్క ఏలుబడిని చూసి, సమస్తమును చూసి ఎంతో సంతోషముతో మరలా తెచ్చిన దానికన్నా డబల్ తీసుకొని వెళ్ళింది. ఎందుకనంటే సొలొమోనుకు అంత ఉన్నతమైన సంపద కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇంతటి గొప్ప భక్తిని, ఇంత మంచి శ్రద్ధ భక్తిని, దేవుని పట్ల అంత ఆసక్తి కలిగిన వాడి జీవితంలో ఎందుకు పాపం ప్రవేశించింది? ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు? అని అంటే తన కన్నును జయించలేకపోయాడు. ఎందుకనంటే దేవుడు ఒక మాట చెప్పాడు, 5 జాతుల ప్రజలు ఉన్నారు,
వాళ్ళతో మీరు సహవాసమే చేయొద్దని దేవుడు చెప్తే ఏకంగా వాళ్ళని తెచ్చి ఉంచుకోవటం మొదలుపెట్టాడట. కొంతమందిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. తన కంటికి నచ్చిన వారందరిని తెచ్చేసి ఓ పక్కన పెట్టుకున్నాడు. అక్కడ మొట్టమొదటిగా సొలొమోను జీవితంలో పాపం ప్రవేశించింది. ఇక పాపము ప్రవేశించిన తర్వాత మనసులో నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుందా, సంతోషం ఉంటుందా అంటే సంతోషం ఉండదు. కొంతమంది అనుకుంటారు డబ్బు బాగా ఉంటే నాకు సంతోషం ఉంటుంది, డబ్బు బాగా ఉంటే నాకు సమాధానం ఉంటుంది అని అనుకుంటారు. ఆ డబ్బు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చూడు, ఏమంటారు తెలుసా? ఏమి సమాధానమో, సమాధానం అంటే అట్టుంటుందో తెలియదు, సంతోషం అంటే అట్టుంటుందో తెలుసు. ఏ క్షణాన ఎవరు వచ్చి దాడులు చేసి సంపాదించిన దానిలో దోసుకుపోతారో నిత్యము నేను కాపలా కోసుకోవడమే నా బతుకంత అయిపోయింది తప్ప తిందామంటే ఆరోగ్యం సహకరించదు. మరి కూడబెట్టుకొని ఆస్తిని బిడలకి ఇద్దామనంటే ఈ యొక్క ట్యాక్సులు ఎక్కువైపోయినాయి, ఎక్కడ దోషేస్తారనని దినగండం 100 ఏళ్ళ ఆయుష్గా బతుకుతున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ధనములో మనకు సమాధానం ఉండదు, ధనములో మనకు సంతోషం ఉండదు. కానీ ఒకే ఒక్క మాట వాక్యంలో ఏమనుందంటే మనిషికి తృప్తి, సంతోషము, ఆనందము, సమాధానం ఎక్కడ కలుగుతుంది అని అంటే ఒకడు తన కష్టార్జితమైన ఆహారాన్ని సంపాదించుకొని తను దినదినము ఆ యొక్క సంపాదన సంపాదించుకొని తన కుటుంబముతో ఆ యొక్క ఇచ్చిన కొద్ది జీవితంలో సంతృప్తి కలిగిన భక్తి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ఉంటుంది నిజమైన సమాధానము. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నంత మాత్రాన సమాధానము లేదు, సంతోషము లేదు. కానీ ఈరోజు మానవుడికి నిజమైన సంతోషము, నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే అది కూడా ఆయన కృప, ఆయన దయ. అందుకంటాడు యెహోవా సెలవు లేకుండా ఒకడు భోజనము చేయటం అసాధ్యం అనేది వాక్యంలో. అంటే దేవుని సెలవు లేకపోతే మనం అన్నము తినలేము. అలాంటిది ఆయన సెలవు లేకపోతే సమాధానం ఉంటుందా? ఆయన కృప లేకపోతే సంతోషం ఉంటుందా? అలాగే మొట్టమొదట ఈ సొలొమోను దేవునికి ప్రియుడుగా ఉన్నవాడు ఇప్పుడు దేవునికి శత్రువుగా తయారైపోయాడు. అలాగే దేవునికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి ఈరోజు తన యొక్క హృదయంలో పాపము ప్రవేశించవలసి వచ్చింది. సొలొమోను ఏమైనా తక్కువ జ్ఞానము కలవాడంటే ఈ యొక్క భూమి మీద దేవుడే చెప్పాడు, నీ అంటే జ్ఞానవంతుడు లేడు, ఇక పుట్టడో పుట్టబోడు అని ఆయనే చెప్పాడు. అలాగే సమస్త శాస్త్రాలను ఎరిగినవాడు, సమస్తానికి పితామహుడుగా ఉన్న వ్యక్తి, అలాంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పడిపోవటానికి కారణం ఏంటంటే నేత్రాశ. ఈ నేత్రాశ అనే పాపములో తను ఎప్పుడైతే పడిపోయాడో సమాధానంగా ఉన్న తన యొక్క హృదయంలో ఇప్పుడు నిత్యము ఎలా మారిపోయిందంట, సమాధానము లేకుండా మారిపోయిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తన హృదయంలో పాపానికి చోటిచ్చుటను బట్టి తన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు. రెండవ సందర్భంలో కూడా మనం చూడగలిగినట్లయితే ఒక మాట చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట చూద్దాం. చదువమ్మా. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఎక్కడి నుంచంట, ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే రెండవదిగా చూస్తే దేవునితో ఇంతకాలము సమాధానంగా ఉండి దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండి భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో మొదట తన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు. రెండవదిగా దేవుని యొద్ద కూడా సమాధానాన్ని కోల్పోయాడు. ఎందుకో తెలుసా? దేవుడంట హెచ్చరిక చేశాడట. ఏమని హెచ్చరిక చేశాడనంటే, ఇతరుల దేవతల తట్టు నువ్వెందుకు తిరిగావు, అలా మంచిది కాదు కదా, నువ్వెందుకు తిరగవలసి వచ్చింది అని సొలొమోనును అడిగినప్పుడు తన హృదయం ఏమైపోయిందంట, తన హృదయ కాఠిన్యతకు వెళ్ళిపోయింది. దేవుని మాటను అతడు సీరియస్గా తీసుకొని కారణము ద్వారా ఇప్పుడు దేవుని దగ్గర కూడా అతనికి సమాధానాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చేసాడు. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో తండ్రి ఏం చెప్పాడు? ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవునికి నువ్వు విధేయత కలిగి ఉండు నాయనా అని చెప్పాడు.
ఇప్పుడు విధేయత కలిగి ఉన్నాడా అని అంటే అసలు దేవుని దగ్గరికి రావటం అనేదే లేకుండా, దేవుని మాట అనేది తీసుకోవటం లేకుండా, సమాధానము లేకుండా, దేవునికి మనుషునికి సమాధానము లేకుండా పోయింది. ఎందుకనంటే ఇక్కడ ఒక మాట మనము చూడగలిగినట్లయితే మత్తయి సువార్తకు అలాగే మలాకి గ్రంథానికి మధ్యలో ఒక పేపర్ ఉంటుంది. అది వైట్ పేపర్ ఉంటుంది. ఒక వైట్ పేపర్లని ఈజీగా మనం తిప్పేస్తే ఆ వైట్ పేపర్ యొక్క సంవత్సరాలు ఎంతో తెలుసా? 400 సంవత్సరాలట. మత్తయి సువార్తకి మలాకీకి మధ్యలో ఉన్న మరి వైట్ పేపరు అది 400 సంవత్సరాలట. ఈ 400 సంవత్సరాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 400 సంవత్సరాలంట దేవుడు మనుషుడితో మాట్లాడటం మానేశాడట. వాళ్ళు బలులు అర్పించడం కానీ, నైవేద్యాలు అర్పించడం కానీ, ధూపాలు వేయటం కానీ, దేవుని సమీపించడం కానీ, దేవుని పక్షమున ఏ బలి కానీ ఏది అర్పించడానికి వీలు లేకుండా దేవుడు ఒకటే చెప్పేసాడు, మీ మనవి నేను అంగీకరించను, ఆలకించను, మిమ్మల్ని నేను దూరం పెట్టేసాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయ్యానంటే ఏకంగా 400 సంవత్సరాలు వారిని దూరం పెట్టేశారు. ఇక అప్పుడు ఉన్న వారికి ప్రార్థన లేదు, బలులు లేవు, దేవుడు లేదు, ఏమీ లేదు. పుడుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వారి యొక్క జీవితంలో పుడుతున్నారు, చస్తున్నారే తప్ప ఒక దైవమని, భయమని, విధేయతని లేకుండా, దేవుని కనికరం అనేది లేకుండా 400 సంవత్సరాలు ఉన్న ప్రజలు అష్ట కష్టాలు, భయంకరమైన పరిస్థితులు వారు అనుభవించవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని కోపము, వారు చేసిన పరిస్థితులను బట్టి దేవునికి కోపము కలిగి మానవుని ఎంతకాలం దూరం పెట్టాడంట? 400 సంవత్సరాలు దూరం పెట్టేశాడు. ఇప్పుడు మానవునికి దేవునికి మరలా మధ్యవర్తి ఒక ఆయన రావాలి. అప్పుడు ఎంటర్ అయ్యాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, అప్పుడు ఎంటర్ అయ్యాడు. అందుకని మానవుల యొక్క దోషాలు, అందుకని అన్నాడు కదా, దేవాలయపు అడ్డతెర. ఎందుకు అడ్డతెర వచ్చిందనంటే దేవుడంట మన ముఖాలు చూడడానికి ఇష్టపడలేదట. అయితే మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ అడ్డతెరను చించివేసి ఇప్పుడు మానవుని యొక్క పాపాలకి, సమస్త మానవాళి పాపములన్నీ తన మీద వేసుకొని తను సిలువలో యజ్ఞ పశువుగా వేలాడడం వలన మానవులకు క్షమాపణ దొరికింది. ఈనాడు మనం ఆయన సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని ప్రార్థించుకునే అవకాశం దొరికింది. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను మనము చేతగాని తరంగా చేసుకొని దేవునికి దూరస్తులుగా ఉండకూడదు అనేది సొలొమోను గారి యొక్క జీవితము ఒక హెచ్చరికగా మారుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకని ఈరోజు ఆయన సన్నిధిలో సొలొమోను గారి జీవితంలో రెండవదిగా ఎవరితో సమాధానం లేదట, దేవునితో సమాధానం లేకుండా చేసుకున్నాడు. ఎందుకని అంటే తను ఎవరితో సహవాసం చేయొద్దన్నాడో ఏకంగా వారితోనే 1000 మందుకొని, అంటే వారితోనే మరి వారిలో ఉన్న వారిని వివాహాలు చేసుకుని దేవునికి ఇష్టని కార్యాలు చేయటం వలన దేవుడు కూడా సొలొమోనుని ఏం చేశాడంట? దూరం పెట్టేసినట్లు చూస్తున్నాం. అయితే ఇంకొక మాటను మనం చూడగలిగినట్లయితే, మరొక మాటను మనం చూద్దాం. దేవుని కోపము ఇక సొలొమోను మీదకి వచ్చినప్పుడు సొలొమోను జీవితంలో ఒక్కడు చెప్పాడు. దేవుడు ఏమన్నా తెలుసా? నేను ఏదైతే చేయొద్దని చెప్పానో నువ్వు అది చేసావు కాబట్టి ఇక నువ్వు ఏక చక్రవర్తిగా ఏలటానికి నీ తరంకు ఛాన్స్ ఇవ్వను. ఏం చేశాడనంటే 12 గోత్రాల్ని చీల్చివేసాడు ఆయన. ఏ టైంలో? నీ టైంలో చేయను కానీ నీ కొడుకు టైంలో, రెహబాము టైంలో ఖచ్చితంగా ఈ 12 గోత్రముల వారిని నేను వేరు చేసేస్తాను అని మాట్లాడు. అంటే ఏంటంటే, అంటే ఆ ఐక్యతతో ఉన్న వారిని 2గా చేరటానికి నీ అవిధేయతే కారణమైంది. ఎందుకనంటే నేను మాట చెప్పాను, హెచ్చరిక చేశాను, నువ్వు దిద్దుకోలేదు, సరిచేయబడలేదు, కాబట్టి ఇక నీ తరముల వారు ఏక చక్రవర్తులుగా ఏలటానికి వీల్లేదు. కాబట్టి రాజ్యము 2గా చీలిపోతుంది. ఇదే నేను ఇచ్చే నీకు పనిష్మెంటు అని చెప్పేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవునితో సమాధానాన్ని కోల్పోయిన తర్వాత రాజ్యము 2గా చీలిపోయే ఆ దేవుని ఉగ్రత తన మీద పొంచి ఉన్నది. ఇప్పుడు దేవునితో సమాధానం పోయిన తర్వాత మరి ఫ్యామిలీ ఎలా ఉన్నదయ్యా అని ఒక మాట మనం చూస్తే ఇక్కడ చూడండి, రాజుల మొదటి గ్రంథము 11:2 మనం ఒకసారి చూద్దాం. చూడండి. కలిగి ఉండిరి, అతని భార్యలు అతని హృదయము త్రిప్పివేసిరి.
చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వచ్చే వరకు ఆయన అనుకున్నాడు కదా, నాకు ఇంతటి జ్ఞానం ఉంది, ఇంతటి సంపద ఉంది, ఇంతటి సమస్త ఉంది కాబట్టి నేను సంతోషముగా, ఆనందముగా, సమాధానముగా ఉండొచ్చు అనుకున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తే మరి ఇక ఒక సందర్భంలో ఆయన అంటాడు కదా, సొలొమోను గారు నీ జీవితంలో ఏంటి సంతోషం అంటే ఆయన ఏమంటాడు తెలుసా, సూర్యుని క్రింద జరిగే సమస్తము కూడా నాకు వ్యర్థము అన్నాడు. అంటే ఇప్పుడు ఎంత బిడ్డ దెబ్బతిన్నాడయ్యా అని అంటే ఎంతమంది తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో, వాళ్ళకు ఒక నగరాన్నే కట్టించాడట. సొలొమోను గారు ఒక నగరాన్ని మెయింటెనెన్స్ చేసేటప్పుడు, హల్లెలూయా, ఒక నగరాన్ని కట్టించుకొని అక్కడ అధికారంగా తెచ్చుకున్న భార్యలు, అనర్హంగా తెచ్చుకున్న భార్యలు, ఇంకా తన కంటికి నచ్చిన వారు మొత్తాన్ని తెచ్చుకుని స్టోర్ చేసి పెట్టేసుకున్నాడు. వాళ్ళ మొత్తానికి ఒక నగరాన్ని కట్టాడు. ఇప్పుడు వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే ఆయన ఆ రాజు కుమార్తెలు 700 మంది ఉన్నారు కదా, 700కు చొప్పున ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లన కన్నా ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చెప్పండి, ఎంతమంది అంట? 700 మందికి ఒక్కళ్ళతో ఆనాటి కాలంలో ఆగారా? ఈ 10 మంది సంతానమనో 8 మంది సంతానమనో 6గురనో ఉంది కదా. సరే మనం అంతమంది వద్దులే కానీ ఒక్కళ్ళు వేసుకుంటే ఈ భార్యలోకి 7గురు, తర్వాత పిల్లలు ఇప్పుడు 700 మంది. ఇప్పుడు ఈ భార్యలేమో 700, పిల్లలేమో 7, 2 ఏళ్ళు ఎంత? 1400 మంది. సరే వాళ్ళు పక్కన పెడితే వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు? ఉపపత్నులు. ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు ఎంతమంది తెచ్చుకున్నాడు? 300 మంది. 300 మంది ఒకటే వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 600. ఈ 1400, ఈ 600 ఎంతమ్మా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఒక్కళ్ళని కాదు, నేను ఊరక చెప్పడానికి చెప్పా. కానీ ఆయన ఒక నగరాన్ని కట్టించుకున్నాడంటే ఆ ఫ్యామిలీ చూడండి ఎలా ఉందో, రాజ్య భారం ఏందో కానీ ఈ ఫ్యామిలీలో ఆయన ఒక ఆట ఆడుకుంటున్నారన్నమాట. ఏంటి ఆయన ఆడుకునే ఆట అంటే త్రిప్పేశారంట మనస్సు. ఎంతటి ఊరిలో ఎంత ఘనత నొందిన వాడైనా కుటుంబం దగ్గరికి వచ్చే వరకు బెండ్ అయిపోవాల్సిందే. కారణం ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఒక ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. భార్య భర్తకు విలువివ్వదు. సరే ఇంట్లో ఎలాగో మొత్తానికి చేస్తున్నారు, కానీ ఇంటి దగ్గర లెక్క చేయదని అందరికీ తెలుసు. కానీ వీడు పాపం పొలం వెళ్ళాడు అనుకో, ఈమె పొలం పోయి ఆ రైతు దగ్గరికి వెళ్ళంటది, వాడికి ఇచ్చే డబ్బులు నాకు పొలం పోయి వసూలు చేసుకుంటుంది. బాడిగెద్దులాగి ఇప్పుడు అతను చాకరీ చేయాలి, డబ్బులు మాత్రము ఆమె తీసుకోవాలి. పిల్లలు ఏమని పిలుస్తారు తెలుసా? పేరుతో పిలుస్తారు. ఈమె అరే తురే అంటే పిల్లలు ఏమైనా మంచిగా పిలుస్తారా? అందుకని ఈరోజు తల్లే పిల్లలకు తండ్రి యొక్క విలువలు పెంచేటట్లుగా విలువలు నేర్పాలి. ఈరోజు ఏదైనా గది మాట్లాడుతుంటే వాళ్ళని గద్దించాలి. ఎందుకని? మన కుటుంబాన్ని పోషించేవాడు, మనకు అన్ని విషయాలు తక్కువ కాకుండా చూసేవాడు. కాబట్టి తండ్రిని అలా దుర్భాషలు ఆడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎందుకనంటే ఈ కుటుంబ భార బాధ్యతలు ఎరిగిన వాడు. కాబట్టి తల్లిగా నువ్వేం చేయాలంటే బిడ్డలకు విలువలు నేర్పుకోవాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, అందుకనే సొలొమోను గారి జీవితం ఎలా ఉందయ్యానంటే ఈ బ్యాచ్ మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడో తెలుసా? నగరాలు కట్టించాడు, ఉద్యానవనాలు మరి చక్కగా ఏర్పాటు చేశాడు, క్రొత్త బావులు తవ్వించాడు. వారి కొరకు ఒక ఉన్నతమైన మరి పరిస్థితులన్నిటినీ ఆయన వారికి ఎవరికి కావలసిన విధంగా వారికి మరి అన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయినా కానీ వారు ఏం చేశారయ్యా అంటే, వారు విగ్రహారాధికులు కదా. సొలొమోను గారు మనసును ఏం చేశారంట? జ్ఞానవంతుడు, సమస్త జ్ఞానం ఎరిగిన వాడు. అలాంటి జ్ఞానవంతుడు మనసును కూడా తిప్పేశారంటే లేడీస్ మామూలు వాళ్ళు కాదని ఊరకనే అంటలా. అందుకే సొలొమోను గారు భార్యలు ఎలాంటి వాళ్ళు అంటే అంతటి జ్ఞానవంతుడికే చొక్కలు చూపించారంట వాళ్ళు. ఏమన్నా తెలుసా? ఇక పదే నీ దేవుడు అంటావేంది? నిన్ను నమ్మి మేము వస్తే మరి మా దేవతల సంగతి ఏంటి? మా దేవతలకు బలిపీఠాలు కట్టవా? మా దేవతలకు పూజలు చేయవా? మా దేవతల పక్షాన్ని నువ్వు బలులు అర్పించవా? అంటే ఆయన ఇక చేసేదేవి లేక ఎవరితో సావాసం చేయొద్దని దేవుడు చెప్పాడో ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క అన్య దేవతలకు బలిపీఠాలు ఆయనే కట్టించాడట. బలిపీఠాలు కట్టించి వాళ్ళ పక్షాన బలులు అర్పించి అన్య దేవత ఆరాధకుడుగా మారిపోయిన పరిస్థితి అయిపోయింది. చూడండి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే ఆయన అన్నాడు అసలు వాళ్ళ జోలికి నువ్వు పోవద్దు, వాళ్ళతో సహవాసం చేయదు, వాళ్ళు చేస్తానన్నా నువ్వు చెయ్యొద్దు అని అన్నాడు.
ఈరోజు ఈ ప్రియమైన దేవుని బిడ్డల కుటుంబంతో ఏమైనా సంతోషం ఉన్నదా అంటే ఇక బతుకంతా వాళ్ళకి బాడుగెద్దులాగా చాకరీ చేయటమే సరిపోతుంది. వాళ్ళ గొడవలు తీర్చి వీళ్ళ గొడవలు రాకుండా ఉంటాయా? వాళ్ళ పిల్లలు తన్నుకోకుండా ఉంటారా? ఆ తర్వాత ఈ రాజకుమార్తెలు ఊరనమంటారా? మా నాన్న చాలా గొప్ప, మా నాన్న చాలా గొప్ప అని ఇక్కడ గొప్పల కార్యక్రమం పెట్టుకొని జుట్లు వేసుకున్నారనుకో, ఇప్పుడు ఏం చేయాలా? రాజ్యంలో ఏమో కానీ ముందు ఫ్యామిలీ దగ్గరికి వచ్చేవరకు ఆయన ఒక రకమైన ఆట ఆడుకునే ఉంటారు. హల్లెలూయా. ఏంటయ్యా పరిస్థితి అంటే ఇక ఫ్యామిలీలో కూడా అతనికి అనుకున్నాడంట, సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, నా లైఫ్ను మరి ఒక అసాధారణంగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఆ మొత్తం తెచ్చి ఆ యొక్క కొరువు తెచ్చి నెత్తిన పెట్టుకున్నానన్న సంగతి అయినా మర్చిపోయాడు. ఇక వాళ్ళ గొడవలు తీర్చి ఈసారి ఈ భార్యలది అయిపోయింది అనుకో, వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఏమంటారు? అనర్హంగా మమ్మల్ని తెచ్చిపెట్టుకున్నావే, మరి మా పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకే అన్నీ చూస్తున్నావు, మరి మా సంగతి ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చారనుకో, నా తండ్రి రాజ్యాన్ని కూడా కాదనుకొని, సామంత రాజులు కాదనుకొని నీకు తీసుకొచ్చి దారాదత్తం చేస్తే నా పిల్లలకి వాళ్ళకి సమానంగా ఇస్తానంటావేంటి? కుదరదు. అవునా? ఈరోజు ఇద్దరుంటేనే వాళ్ళ మెయింటెనెన్స్ చేయటానికి, వాళ్ళ పిల్లలకి న్యాయం చేయటానికి అల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది ఆయన ఇన్ని వందల మందిని ఆయన డీల్ చేస్తూ ఉన్నాడంటే ఆయనకు మనశ్శాంతి ఉందా? భార్యల వల్ల మనశ్శాంతి ఉందా? లేదు. ఏం చేశారు తెలుసు? ఏకంగా విగ్రహారాధికుడిని చేసేసారు. ఎక్కడుంది మనశ్శాంతి? అందుకనే ఆ కుటుంబ భారము ఆ యొక్క సమస్తమును తెలిసిన వాడయి అప్పుడు తెలుసుకున్నాడంట. ఏమన్నా తెలుసా? ఈ సూర్యుని క్రింద జరిగే సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమే. వ్యర్థం ఎందుకు అవుతుంది? వ్యర్థము కాదు. సంతోషమునిచ్చాడు, ఆనందమునిచ్చాడు. ఎప్పుడు? నువ్వు ఒక భార్యకు బద్ధుడివై ఉన్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు తెచ్చిపెట్టుకొని దేవుడిని ఏమంటున్నాడు తెలుసా? ఈ సూర్యుని కింద చేసేవన్నీ కూడా వ్యర్థమే. దేవుడు చేసుకోమని చెప్పాడా? అనలా. నీ అంతకు నువ్వు తెచ్చిపెట్టుకున్నా కాబట్టి నువ్వు అనుభవించని వదిలేశాడు ఆయన. ఎందుకని? దేవుని దగ్గర సమాధానాన్ని కోల్పోయాడు కాబట్టి. ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉందంటే ఒక యుద్ధ వాతావరణం మొదలైంది. వాళ్ళ లగ్జరీ జీవితాలను వాళ్ళ యొక్క కోరికలు తీర్చలేక పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇప్పుడు సొలొమోను గారి జీవితంలో కుటుంబంలో కూడా సంతోషాన్ని, అదే సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితి కలిగినది. ఆఖరిగా మరొక మాటను మనం చూడగలిగినట్లయితే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చూద్దాం. చూడండి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, కఠినమైన దాస్యమును మా మీద. అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిరి. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తే సొలొమోను కొడుకు రెహబాము ఈయన లైన్లోకి వచ్చినప్పుడు ప్రజల దగ్గర పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అని అంటే, ప్రజలు ఏమని చెప్తున్నారో తెలుసా? సొలొమోను కొడుకు పేరు రెహబాము. ఈ సొలొమోను తర్వాత ఇక ఆయనే మరలా పట్టాభిషేకం పొందుకొని వచ్చాడు. అయితే ఈ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? నీ తండ్రి బరువైన కాడి మా మీద ఎత్తాడు. ఇప్పుడు ఎత్తితే మేము ఆ కాడి తీర్చుకోలేక మేము అల్లాడిపోతున్నాం. తర్వాత నువ్వు లైన్లోకి వచ్చావు. మీ నాన్న బరువైన కాడి మోపాడయ్యా, మేము అదే మొయ్యలేక చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇదిగో నీకు ఇప్పుడే చెబుతున్నాం, మాకు ఉన్న ఈ బరువైన కాడి నువ్వు సులకన చేసావా, సమాధానంగా నిన్ను వెంబడిస్తాం, లేకపోతే సర్దుకుంటాం అన్నట్లుగా ఈ రెహబాముకు ఈ ప్రజలు మరి వారి బాధను విన్నవించుకున్నారు. ఈ రెహబాము ఏం చేశాడంటే, సరే 3 రోజులు టైం ఇచ్చాడు. 3 రోజుల తర్వాత రండి అని అన్నాడు. తన తండ్రి టైంలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రెహబాము ఏమని అడుగుతాడంటే, ఈ ప్రజలను నేను పరిపాలించాలి, వీళ్ళకి నేను న్యాయం చేయాలి, వాళ్ళ కాడిని తీయమని వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఒక సలహా ఇయ్యండి పెద్దవాళ్ళ దగ్గర ఈ రెహబాము సలహా అడుగుతాడు. తన తండ్రి టైంలో ఉన్నవారు ఈ రెహబాముకి ఏమని సలహా ఇచ్చారంటే, అంటారు కదా, నీ తండ్రి మోపిన కాడిని నువ్వు తీయాలంటే, కాడి అంటే ఏంటో తెలుసా? పన్ను వసూలు అంటే ట్యాక్సులు వేయటం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పడుతున్నాం కదా కరెంటు బిల్లులని, మరి ఆ స్థలం కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏది చేసినా కానీ, ఆఖరికి బట్టలు కొనుక్కున్నా కానీ ట్యాక్స్ మనము
ఈరోజు ప్రతి దానికి ట్యాక్స్ అనేది పడుతుంది. అంటే ఏంది? అదనంగా మన దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకుంటున్నారు. ఇలా వసూలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ ప్రజలు ఎందుకు తన యొక్క సొలొమోను గారు కొడుకు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారంటే, అయ్యా మీ నాన్న మామూలుడు కదయ్యా, ఒక 1000 మందిని తెచ్చి పెట్టేసుకొని వాళ్ళకి లగ్జరీగా మరి లైఫ్ ఇవ్వాలనని వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక ఆ బరువైన కాడి మా మీద వేసాడు. మేము ఇప్పుడు ఆయనకు పన్ను వసూలు కట్టలేక అధికమైన భారం ఎక్కువైపోయి, సంపాదన తక్కువైంది, కట్టుబడులు ఎక్కువైనాయి. మా పరిస్థితి ఈరోజు రాజు అనేవాడు ఏదైనా మాకు హెల్ప్ చేసి మమ్మల్ని పైకి లాగాల్సిన వాడల్లా మమ్మల్ని పాతాళానికి తొక్కేసాడు మీ నాన్న. ఎందుకో తెలుసా? తన లగ్జరీ కోసం, తన సుఖాల కోసం, తన వైభవం కోసం అదనపు పన్ను మా మీద వేసి మా జీవితం అస్తవ్యస్తంగా చేసాడయ్యా. కాబట్టి ఇదిగో ఇంత బరువైన కాడి మీ నాన్న వేసాడు కాబట్టి మీ నాన్నకు మాకు సమాధానం లేదు, ప్రేమ లేదు. కాకపోతే ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కాబట్టి నువ్వు ఆ బరువైన కాడి మా మీద తీసేస్తే నీతో మేము సమాధానంగా ఉంటాము అని ఆ ప్రజలు వచ్చి చెప్పుకున్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, మొదటగా ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఒక రాజ్యానికి రాజుగా ఉన్నావు అని అంటే ఆ రాజ్యానికి, ఆ ప్రజలకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దాసుడుగా ఉండాలని అంటారు. నువ్వు దాసుడుగా ఉండాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ యోగక్షేమాలు నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదైనా నువ్వు మరి చెయ్యి అందించే స్థితిలో నీవు ఉండాలి అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత వాళ్ళ సలహా తీసుకున్నాడు, బాగుందిగా. మరలా ఏం చేశాడు? తనతో పాటు స్నేహం చేసిన వాళ్ళది సలహా, ఫ్రెండ్స్ వాళ్ళ సలహా తీసుకున్నారే, పెద్దోళ్ళు ఇలా చెప్పారా, నేను రాజునయ్యాను, మరి మీ సలహా ఏందిరా అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీ నాన్న వాళ్ళని సులకులతో కొడితే నువ్వు కొరడాలతో కొట్టు అని అంటాడు. మీ నాన్న సులకులతోనే కొట్టాడు కానీ నువ్వు కొరడా తీసుకో అంటాడు. మీ నాన్న కాడి వేసాడు కదా, ఆ కాడిన పొరపాటును కూడా నీవు తీయొద్దు, కంటిన్యూ చేయి అంటాడు. ఆ కంటిన్యూ చేయమన్నా ఆ కుర్రవాళ్ళు, ఆ పడుచు వాళ్ళ యొక్క ఆలోచన తీసుకుని వాళ్ళని అస్తవ్యస్తంగా కొన్ని దినములు పాలించిన తర్వాత వాళ్ళు రెండుగా చీలిపోయిన పరిస్థితి కలుగుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను గారి యొక్క జీవితము మనకెందుకు ఈ రీతిగా మాదిరిగా ఉంచాడు అనంటే, జ్ఞానము తెలిసిన వాడు, శాస్త్రాన్ని ఎరిగిన వాడు, సమస్తానికి పితామహుడుగా ఉన్నా కానీ దేవునితో అంటి పెట్టుకుని ఉన్నంత వరకే తన లైఫ్లో ఒక మంచి ఎంజాయ్మెంట్ ఉంది, లైఫ్లో ఒక మంచి సమృద్ధి ఉంది, తన లైఫ్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించాడో తన హృదయంలోకి పాపం వచ్చేసింది. ఆ పాపము తన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందయ్యా అనంటే పతనానికి తీసుకుని వెళ్ళింది. అతని జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో మొదట తన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు. రెండవది దేవుని దగ్గర సమాధానాన్ని కోల్పోయాడు. మూడవది తన యొక్క ఇంటిలో సమాధానాన్ని కోల్పోయాడు. నాలుగవదిగా ప్రజల్లో కూడా తనకు సమాధానాన్ని కోల్పోయాడు. కాబట్టి తన కుమారు టైంలో ఆ యొక్క రాజ్యం రెండుగా చీలిపోయిన పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడు ప్రియుడు అని పెట్టుకున్నాడు. అంత మంచి ఉన్నతమైన స్థాయిని సొలొమోను గారికి ఇస్తే తన జీవితంలో సమస్తము నాదే 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 అనుకొని ఇక్కడ సంతోషం దొరికితే అక్కడ సంతోషం దొరికిందని వెతుక్కుంటే, ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులైన బిడ్డలు అనేకులు అనుకుంటారు మరి ఎక్కడెక్కడో సంతోషం దొరుకుతుంది అనని. నీ సంతోషం నీకు ఆఖరికి ఒక రోగాన్ని తెచ్చిపెట్టిద్దని నీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుని సన్నిధిలో పచ్చగా ఉన్న కుటుంబము, ఆ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ భార్యకు ద్రోహం చేస్తూనో, అలాగే నీ భర్త మంచివాడైతే నీ భర్తకు నువ్వు ద్రోహం చేస్తూ ఉంటే మంచిగా ఉన్న నీ కుటుంబం ఎలా ఉన్నదంటే సమాధానాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ యొక్క సమాధానాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోతుంది. భర్త మీద భార్యకు నమ్మకం ఉండదు, భార్య మీద భర్తకు నమ్మకం ఉండదు. కారణం ఏంటంటే అవిధేయత చోటు చేసుకున్నప్పుడు, అక్రమము చోటు చేసుకున్నప్పుడు, పాపము చోటు చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో నమ్మకము ఉండదు. నమ్మకం లేని కుటుంబాలు నిలబడతాయి అంటే నిలబడలేవు. అంత సమృద్ధిగా నీ ఫ్యామిలీ, నీ బిడ్డలు అంత సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వెందుకు వాళ్ళకు ద్రోహం చేయాలి? ఎందుకనంటే మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది. భార్య చక్కగా 2 బిడ్డలు సంతోషంగా ఉన్నారు కొంతకాలం.
అతడు మరి కొన్ని పరిస్థితులను బట్టి వేరే పనులకు వెళ్ళి అక్కడ మరి తప్పుడు మార్గంలోకి వెళ్ళినదే కాకుండా మరి ఒక వ్యక్తిని తను ఇంటికి పక్కకు తీసుకుని వచ్చి వేరు కాపురం పెడితే ఈ కుటుంబము మేము కళ్ళారా చూసాము ఎలా ఉందయ్యారంటే, తను చేసిన సంపాదన అంట ఇటువరకు ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఫ్యామిలీ సమృద్ధిగా హాయిగా బాగుంది. ఇప్పుడు సంపాదన ఏమైపోయింది? చిల్లి సంచి అయిపోయింది. ఇప్పుడు సంపాదన ఫ్యామిలీకి రావటంలా పక్కింటికి వెళ్ళిపోతుంది. అటేమో బాగుంటుంది. అసలు నేను నమ్ముకొని కట్టుకుని వచ్చిన నీ భార్య ఎలా ఉంటుందనంటే, సరైన వస్త్రాలు ఉండేవి కాదు, తల మీద నూనె ఉండేది కాదు, పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇక సాయంత్రమో లేదంటే 2-3 రోజులకో వస్తే గొడవ, భయంకరమైన గొడవ, తన్నుకోవటం గుద్దుకోవటం, భయంకరమైన వేదన. ఎందుకు నీకు ఆ జీవితం? అంత కష్టం ఏంటి? నేను నమ్ముకుని వచ్చిన నీ భార్యకు నువ్వు అన్యాయం చేయొచ్చా? నిష్ఠూరపరచొద్దు నీ భార్యనని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నమ్మకస్తుడైన నీ భర్త నీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు నమ్మకస్తుడైన భార్యగా నీవు ఉండాలి. ఎందుకంటే నీ భర్త నీ ఎడల ఎలా నమ్మకం కలిగి ఉండాలంటే, నా భార్య గురించి 100 మంది 100 మాటలు చెప్పిన నా భార్య మనసు నాకు తెలుసు. ఆ మంచి ఆ యొక్క సాక్షి నువ్వు సంపాదించుకున్నప్పుడు నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఈరోజు నీ భర్త గురించి కూడా నీ కుటుంబాన్ని పచ్చగా ఉందని పాడు చేయాలని ఏదైనా కానీ అబద్ధపు మాటలు నీ మీద నీ యజమాని మీద చెప్పినప్పుడు నువ్వేమన్నా తెలుసా? తను ఎలాంటి వాడో నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరిలో ఒక మంచి సమాధానం ఉన్నప్పుడు ఇతరులు మీ కుటుంబంలో రావడానికి అంత ఈజీ కాదు. ఎప్పుడైతే బలహీన పడిపోతారో, ఎప్పుడైతే అపవాదికి తావిస్తారో, ఇక ఆ కుటుంబ పరిస్థితులు ఉంటాయి, అస్తవ్యస్తముగా మారిపోతూ ఉంటాయి. అలా మేము చూసిన ఆ కుటుంబం ఎంత నరకయాతన అంటే, రోజు మరి ఆయన చేసే పని ఏంటయ్యానంటే, తీసుకొచ్చి రూపాయి ఇవ్వకపోగా అడిగినందుకు భయంకరంగా కొట్టేవాడు. అలాంటి పరిస్థితిలో కొంతకాలం ప్రార్థన వల్ల ఆ యొక్క సాతాను బంధకాల నుంచి తనకు విడుదల కలిగి ఈరోజు బిడ్డల మంచి ఉద్యోగస్తులయ్యారు, మంచి లైఫ్ వరకు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, కన్ను మంచిది కాదు, కన్ను ఆశించిందని నువ్వు బెండ్ అయ్యావనంటే నీ జీవితంలో తీరని నష్టానికి, తీరని రోగాలకి నువ్వు పాల్పడే పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ఈరోజు ఒక జ్ఞానవంతుడైన వాని యొక్క మనసే ఎలా డైవర్ట్ అయిపోయిందో ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని సన్నిధిలో భక్తి జీవితం చేస్తున్నావు, నామకార్థమైన భక్తి నీకొద్దు, ఎందుకంటే రేపు నీ ముఖమున ఉమ్మి వేస్తానంటున్నాడు. అందుకనే ఈరోజు దేవుని సన్నిధిలో సమాధానానికి కర్తగా ఉండవలసిన ఈ సొలొమోను ఎలా మారిపోయాడయ్యానంటే, అన్నిటిలో అసమాధానము కలిగి ఆఖరికి వ్యర్థము అని ఒక వైరాజ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కలుగుతున్నది. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సందర్భం ఏంటంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి యోబు వలె ఏదైతే నేను అభ్యంతరపరుస్తుందో దాన్ని నువ్వు పెరికి పారవేసినట్లయితే నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు. కాబట్టి నిన్ను బట్టి అనేకులు కూడా మరి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈరోజైన పరిశుద్ధ సన్నిధిలో మనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. మన భక్తి జీవితము, మన ప్రార్థన ఈ మొత్తం కూడా దేవుని చూడాలనే కదా, ఆయన నియమించిన స్థానంలో ఉండాలనే కదా. ఆయన నియమించిన స్థానంలో మనం ఉండాలి, ఆయన ముఖ దర్శనం మనం చేయాలి అని అంటే హేయమని తీసివేసుకోవాలి, దేవునికి అసహ్యమని కడిగి వేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, క్రమపరచబడాలి, ఆత్మీయతలో ఎదగాలి, పరిశుద్ధతలో మనము ఒక పరిపూర్ణతకు రావాలి. దేవుని సన్నిధిలో భక్తి జీవితం చేస్తున్నామనంటే, ప్రభువా నీకు నచ్చని నాకొద్దు, ఇదిగో పలానా అభ్యంతరపరుస్తుంది, దీన్ని నా దగ్గర నుంచి తీసివేయి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అబద్ధముల నుంచి, మోసకరమైన స్థితి నుంచి, ప్రతి విధమైన కల్ముషం నుంచి కడిగి వేసి పరమ పవిత్రముగా దేవుడు నిన్ను మార్చగల సమర్థుడు. ఆయన చేయలేడంటారా అలాంటి పని? ఒక ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది పాపం చేస్తూ, పరుగులు తీసుకుంటా ఆమె ఎక్కడికి వచ్చిందా అంటే దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆమెను బట్టి ఇటు తీసుకొని వచ్చి శిక్షించాలి అన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడతారు. మీరందరూ వచ్చారు బాగానే ఉంది, కానీ మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అంటే అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? పాపము లేదు నా దగ్గర, కానీ వచ్చి నిలబడినోడి దగ్గర కింద రాస్తున్నాడు, పలానా టైంలో నువ్వు చేసేవరా పాపం అని, నోరు మూసుకొని రాయి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కతే మిగిలిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఎవరు శిక్షించలేదు ప్రభువా అనంటే,
ఆయన అంటాడు కదా, నేను కూడా నిన్ను శిక్షించను, నీవు సమాధానము గలదానిగా వెళ్ళు. అంటే ఏంటి? పాపము జీవితంలో ఉన్నప్పుడు సమాధానం ఉండదు, పాపము జీవితంలో ఉన్నప్పుడు సంతోషం ఉండదు, పాపము జీవితంలో ఉన్నప్పుడు మరి ఆనందము నీకు ఉండదు. కాబట్టి ఈరోజు పాపములు ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి సమాధానాన్ని తీసుకుని వెళితే దేవునికి ప్రియుడు అనిపించుకున్నాడు, మరి దేవునికి అర్పించబడిన వాడు అనిపించుకున్నాడు, ఒక మంచి ప్రసంగికుడు అనిపించుకున్నాడు, సమాధానకర్త అనిపించుకున్నాడు. అలాంటి వాడు దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి పాపము దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు భక్తి జీవితం చేసే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీకు అభ్యంతరపరిచే ఏదైనా దేవుని దగ్గర అడిగి వాటి నుంచి విడుదల పొంది నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబము జీవితంలో నీవు యథార్థత నమ్మకత్వం కలిగి జీవించినప్పుడు నిత్యమైన దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అట్టి పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.